దేవివాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా తన శిలువ రక్తపు నీడలో మనందరినీ భద్రంగా దాచుకొని ఈ నూతన ఉదయంలో మనందరిని కూడా సజీవుల లెక్కలో చేర్చిన ఆ ప్రియ పరలోకపు తండ్రికి, యేసు ప్రభుల వారికి, మన హృదయంలో జీవిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. త్రియేక దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలంలో మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచి తన నూతన ప్రేమను, కరుణను మనందరి మీద కుమ్మరించారు. ప్రియులారా, దీనికి గాను మనం ఆ దేవునికి వందనములు చెప్పాలి. నిన్నటి వరకు ఎన్ని పరిస్థితులలో ఆ దేవుడు మనకు తోడుగా లేకపోతే ఈరోజు వరకు మనం సజీవుల లెక్కలో ఉండేవాళ్ళం కాదు. అందుకని ఈ ఉదయకాలంలో 92వ కీర్తనలో కీర్తనకారుడితో పాటు మనమందరం కూడా ఆ దేవునికి, ప్రభువా, నీ మంచితనమునకు గాను నేను వందనములు చెల్లిస్తూనే ఉంటాను అని ఆ ప్రభువుని స్తుతిగీతాలతో, కీర్తనలతో ప్రభుకి వందనములు చెప్తాను అన్నట్లుగా కీర్తనకారుడితో పాటు ఈరోజంతా ఆ ప్రభు చేస్తున్న మంచి కార్యములను బట్టి, అన్ని పరిస్థితులను బట్టి ఆ దేవునికి మనము వందనాలు చెప్పాలి ప్రియులారా. ఎందుకంటే ఆయన ప్రేమనే మనకు లేకపోతే ఈరోజు ఇంత మంచి కుటుంబంలో, ఇంత మంచి పరిస్థితుల్లో మనము ఉండేవాళ్ళము కాదేమో. లోకంలో ఎంతోమందిని చూసినప్పుడు అనాథలుగా, పరదేశులుగా ప్రియులారా ఎంతోమంది ఎన్నెన్నో ఆశ్రమాల్లో జీవిస్తున్నారు. కానీ దేవుని కృప, ఆయన విశ్వసనీయత మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఆ దేవుని ప్రేమ గురించి, విశ్వసనీయత గురించి మనము రోజులో ఎంతగా పొగిడినా అది తక్కువనే. చూడండి, మనము జన్మించక ముందు నుండే మన గురించి దేవుడు ఎన్నో గొప్ప గొప్ప ప్రణాళికలు వేసుకొని మన కొరకు బంగారు భవిష్యత్తును ఆయన ఏర్పరచుకొని ఉన్నారు. 139వ కీర్తనలో మనం చదువుతున్నాం, తల్లి గర్భంలో పిండంగా రూపొందక మునుపు నుంచే దేవుడు ఎంత జాగ్రత్తగా మనల్ని నిర్మించి తన ప్రాణాన్ని మనలో ఊది మంచి తల్లిదండ్రులు ఉన్న కుటుంబంలో మనల్ని జన్మింపచేసి మంచి విద్యాబుద్ధులు చెప్పించి ఈ సమాజంలో, సంఘంలో ఒక ఉన్నత స్థితిలో, గౌరవం తగిన స్థితిలో దేవుడు మనల్ని ఉంచకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో ప్రియులారా. ఈరోజు మనలో ఏదైనా మంచిది అంటూ ఉన్నట్లయితే అది కేవలము ఆ దేవుని ప్రేమ, ఆ దేవుని కృప, ఆ దేవుని విశ్వసనీయత. కాబట్టి మన జీవితంలో ఎన్నెన్ని గొప్ప కార్యములు చేసినా ఆ దేవుడికి వందనాలు చెప్తూనే ఉండాలి. మన గురించి ఇంత గాఢంగా గొప్ప గొప్ప ఆలోచనలు చేసి మన జీవితపు ఏ దశలో ఏమి అవసరమో దానికి తగిన వనరులు మన దగ్గర లేనప్పటికీ కూడా సకాలంలో అన్నీ సమకూరుస్తున్నా, ఎంతోమందిని మన కొరకు వాడుకుంటున్నా, ఉపయోగిస్తున్నా, వారందరి ఉదారత వలన, వారందరూ మనకు సహాయం చేయడం వలన మనము, మన కుటుంబాలు, మన ఆధ్యాత్మిక జీవితము, ఎంతోమంది గురువులు, ఎంతోమంది కన్యాశ్రీలు, ఎంతోమంది దేవుని సేవకులు మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిరోజు మనల్ని బలపరుస్తున్నారు. కాబట్టే ప్రియులారా, వాళ్ళందరూ అలా ఎలా చేయగలుగుతున్నారు? దేవుడు మన గురించిన ఆలోచనలు వాళ్ళలో పెట్టారు. కాబట్టి వాళ్ళలో మన తరపున మనకి మన సహాయం చేయాలని వాళ్ళకి మంచి బుద్ధి కలిగించారు. కాబట్టి ఆ కార్యము దేవుడు చేయాలనుకున్నది వారి ద్వారా చేస్తున్నారు. కాబట్టి వారందరినీ గుర్తు చేసుకొని ఆ దేవాతి దేవునికి వందనములు చెప్పాలి. పేరు పేరున వారిని గుర్తు చేసుకొని ఆ ప్రభువునకు ప్రతిరోజు, ప్రతి క్షణము వాళ్ళు ఈ లోకంలో ఉన్నా, ఈ లోకంను విడిచి వెళ్ళినా కూడా
మన కోసం త్యాగం చేసినా, మన కోసం ఎంతో శ్రమలు పడినా, మనల్ని ఈ స్థితిలో ఎవరెవరు మనం ఉండడానికి తోడ్పడ్డారో మొదటగా దేవుడు, ఆ దేవుడు ఇంకా ఎవరెవరిని ఉపయోగించుకున్నారో వారందరిని బట్టి ప్రతి క్షణము కూడా ప్రభువునికి మనము వందనములు చెప్తూ ఉండాలి. ప్రియులారా, ఆ దేవుడే మన జీవితంలో లేకపోతే మన జీవితము ఎలా ఉండేదో, ఎన్ని వ్యసనాల్లో కూరుకుపోయి ఉండేదో, ఎన్ని బంధనాల్లో మనము బంధింపబడి ఉండేవాళ్ళము. ఆ ప్రభు ప్రతి క్షణము తన వైపుకి మనల్ని ఆకర్షించుకుంటున్నారు కాబట్టి ఈ నేత్రాస, శరీరాస, జీవపు డంబంలోనికి మనము వెళ్ళకుండా చూడండి, దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నారు కాబట్టి ఆ ప్రభునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెప్తూనే ఉండాలి ప్రియులారా. కానీ ఇవన్నీ అనుభవించిన తర్వాత కూడా ఆ దేవునికి ఎవరు వందనములు చెప్పరంటే అజ్ఞానులు దేవునికి వందనములు చెప్పరు. మూర్ఖులు ఈ విషయంను వాళ్ళు గ్రహించలేరు కాబట్టి వాళ్ళు అంత తమలో ఉన్నది, తమలో ఉన్న మంచి, తమలో ఉన్న కీర్తి ప్రతిష్టలు, విద్య అన్నీ కూడా తమ సొంతగా సంపాదించుకున్నాము అనే గర్వంతో వాళ్ళు జీవిస్తుంటారు. కాబట్టి వారు దేవునికి వందనాలు చెప్పలేరు. చూడండి, లవోదిక సంఘంతో దర్శన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. నేను సంతోషంగా ఉన్నాను, నేను ఆడంబరంగా ఉన్నాను, నాకు కావలసింది అంతా ఉంది అని నీకు నువ్వు సంతోషిస్తున్నావేమో, కానీ దేవుడు ఆ సంఘంతో చెప్తున్నావు, నువ్వు దీనుడుగా ఉన్నావని, హీనుడుగా ఉన్నావని, నువ్వు దిగంబరుడుగా ఉన్నావని నువ్వు గుర్తించలేకపోతున్నావు. ప్రియులారా, రోమిలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుతున్నాం. ఇవన్నీ దయచేసిన ఆ దేవాతి దేవునికి మనము వందనములు చెప్పకుండా, గౌరవించకుండా ఉంటున్నామంటే మనలో ఏదో లోపముందని అర్థం. మన మనస్సు సరిగ్గా పనిచేయడం లేని అర్థం. ఈ సృష్టికర్తతో సంబంధం లేకుండా ఉంటే ఈ లోక ప్రకారము ఎంత మనము గౌరవమైన స్థితిలో ఉన్నా, ఎన్ని కీర్తి ప్రతిష్టలు ఉన్నా కూడా దేవుని దృష్టిలో హీనులము, దీనులము, దిగంబరులంగా ఉన్నట్లుగా ఆ సత్యాన్ని మనము తెలుసుకోవాలి ప్రియులారా. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. వారందరూ కూడా ప్రభుని ప్రాధేయపడ్డారు. ప్రభా, ఈ పరిస్థితి నుంచి మాకు స్వస్థత కలిగజేయి, విడుదలను కలిగచేయమన్నప్పుడు ప్రభు వారందరి మీద దయను చూపించి మీరు వెళ్ళి దేవాలయంలో అర్చకులకు కనిపించండి అన్నప్పుడు విశ్వాసముతో అయితే ప్రభు ఇచ్చిన మాట ప్రకారము వాళ్ళు వెళ్ళడానికి ఆరంభించారు. కానీ దారిలో వెళ్తున్నప్పుడే యేసుప్రభు ఇచ్చిన మాట ప్రకారము 10 మంది స్వస్థపడ్డారు. కానీ 10 మంది అది గమనించి ఉండవచ్చు, ఆ స్వస్థతను వాళ్ళు అనుభవించి ఉండవచ్చు. కానీ దాన్ని అనుభవించి ఆ ఆనందాన్ని, సంతోషాన్ని తెలుసుకొని దానికి కారకుడైన యేసు ప్రభునకు కృతజ్ఞత చెప్పాలి, వందనములు చెప్పాలని వెనుదిరిగి వచ్చింది మాత్రము ఒకే ఒక్కడు. ఈ దేవుని సంఘంలో కూడా లేనివాడు, యేసు ప్రభు ఏర్పరచుకున్న ఆ ఎన్నికబడిన జాతిలో కూడా లేనివాడు. ప్రియులారా, మరి మిగతా 9 మంది వాళ్ళు ప్రభు నుంచి స్వస్థత పొందారు, కానీ తిరిగి వచ్చి కృతజ్ఞత వందనములు చెప్పలేకపోయారు. ప్రభు వచ్చిన ఒక్కడితో అడుగుతున్నాడు, మిగతా వారు ఏరి, వాళ్ళు స్వస్థులు కాలేదా? ప్రియులారా, ప్రభు మనం అడిగిన ప్రతిసారి మనకు ఆశీర్వాదములు దయచేస్తూ ఉన్నప్పుడు దానికి కృతజ్ఞత భావము మనము కలిగి లేకపోతే చూడండి, తిరిగి ఆ స్వస్థతను స్థిరపరచుకోలేకపోయారు వాళ్ళు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నువ్వు సంతోషంతో వెళ్ళన్నప్పుడు ఆ స్వస్థత ఆ తిరిగి వచ్చిన ఒక్కనితో చివరి వరకు ఉండిందేమో. వీళ్ళు కృతజ్ఞత భావము లేని వారిగా 9 మంది ఉన్నారు కాబట్టి కొద్ది కాలము వాళ్ళ స్వస్థతను అనుభవించి తిరిగి పాపములో దేవుని గౌరవపరచలేని పాపంలోనికి వాళ్ళు పడిపోయారు కాబట్టి ఆ స్వస్థతను కూడా వాళ్ళు కోల్పోయారేమో మనకు తెలియదు.
నా ప్రియ సహోదర సహోదరి, లవోదిక సంఘంలాగా మనమందరము జీవిస్తున్నట్లయితే ప్రభు అంటున్నారు, ఈ లోకానికి చెందిన పట్టు వస్త్రాలు అన్నీ కూడా మీరు ధరించి సంతోషంగా ఉన్నారేమో, కానీ అవన్నీ కూడా దేవుడికి మీకు అడ్డుగోడగా ఉన్నాయని తెలుసుకోండి. కాబట్టి వెలను చెల్లించి అయినా ధవల వస్త్రములను, పరిశుద్ధ వస్త్రములను, రక్షణ వస్త్రములను మీరు కొనుక్కోవడానికి ప్రయత్నించండి. యేసు ప్రభు రక్తమనే వస్త్రాన్ని మన మీద కప్పుకొని ఉన్నప్పుడు ప్రియులారా, ఆ ప్రభువుతో మనకున్న సంబంధము వలన ఎల్లప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి చెల్లించిన ఆ గొప్ప వెలను బట్టి, యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు సిలువలో మరణించడానికి ఈ లోకంలోనికి వచ్చారు. దాన్ని బట్టి దేవుడి లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనందరి కొరకు ఈ లోకానికి పంపించారు. యేసుప్రభు తిరిగి పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం అనాథలము, పరదేశులము కాకూడదని పరలోకపు తండ్రి తను ఇచ్చిన వాగ్దానం ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని మనందరి హృదయంలో నివసింపచేయడానికి, ఎన్ని గొప్ప గొప్ప క్రియలు చేయడానికి దేవుడు మనకి ఎంత కృపను మన మీద కుమ్మరించారు. వీటన్నిటిని బట్టి ప్రతిరోజు ఆ దేవునికి వందనాలు చెప్పాలి. కాబట్టి ఈరోజు అంతా కూడా ఆ ప్రభునికి వందనాలు చెప్పే నాలుకలాగా, నోరులాగా మనం ఉండాలని, మన నోరు ఆశీర్వదించబడాలని, అభిషేకింపబడాలని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. 144 కీర్తన 3వ వచనంలో మేము చదువుతున్నాం, ఈ అల్ప నరుని గురించి, మానవ మాతృని గురించి ప్రభా ఎంతగానో శ్రద్ధ వహిస్తున్నావు తండ్రి. మాకు కావలసిన ఆహారాన్ని, నాయన వస్త్రములను, గృహాలను, కుటుంబాలను, బంధుత్వాలను ప్రభా మా బాధ్యతలను నెరవేర్చుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని అన్నిటిని కూడా, మాలో ఏదైనా మంచిది ఉందంటే అది నీవిచ్చిన దానమే ప్రభా. నీవిచ్చిన వాటన్నిటిని ఉపయోగించుకుంటున్న మేము అయ్యా, వాటన్నిటిని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కాలము, ఈ లోకము ముగించిన తర్వాత, ఈ లోక యాత్ర ముగించిన తర్వాత అయ్యా, పరలోకంలో మా కొరకు మీరు సిద్ధం చేసి పెట్టిన ఆ గృహాలను బట్టి కూడా మీకు వందనాలను తెలియజేసుకుంటున్నాం ప్రభా. పాపములో, శాపంలో ఉన్న మా జీవితాలను సరిచేయడానికి పరిశుద్ధుడమైన నీ ఆత్మ ద్వారా మాలో జీవిస్తున్నావు తండ్రి. దాన్ని బట్టి మీకు కోట్లాది స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఈ రోజంతా కూడా నిన్ను తలంచుకుంటూ నాయన ప్రతి క్షణము మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెప్తూ గడపడానికి మా అందరినీ కూడా స్తుతి అభిషేకంతో నింపమని, వందన అభిషేకంతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుతున్నాం కదా, అన్ని మంచి వరములు, అన్ని సమగ్ర బహుమానములు ఆ పరలోకపు తండ్రి నుండి వస్తాడు. ఆయన మార్పు చెందని దేవుడు. ఒకసారి తన వరములతో, ఫలముతో మనల్ని నింపాడంటే మంచిని ఎప్పుడు కూడా ఆయన తీసివేసే దేవుడు కాదు. కాబట్టి ఆ ప్రభువులో ఈరోజు ఆనందంగా జీవిస్తూ ప్రతి క్షణము ఆ ప్రభుని స్తుతిస్తూ వందనాలు తెలియచేద్దాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.